మరి ఈనాటి సంఘీభావ సమావేశంలో అలాగే కుక్కీలను పుస్తకాలకు అనేక వ్యయ ప్రయాసాలను ఓర్చి తీసేసినటువంటి ముందుగా వేదిక ముందున్న బహుజన మేధావులకు పెద్దలు మిత్ర సంఘాలు ప్రజాస్వామ్యవాదులకు అలాగే వేదిక మీద ఆశలైన గౌరవ పెద్దలందరికీ ఈ సందేశాత్మక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరవ కొత్తపల్లి వెంకటరమణ గారు ధర్మారావు గారులకు నా హృదయపూర్వక శతకోటి సహస్ర హృదయపూర్వక ఉద్యమ జయలు వందనాలు. సోదర సోదరులారా, ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశాంశం కుక్కీలను పుస్తక ఆవిష్కరణ మరియు మణిపూర్ సంఘీభావ సభ. కుక్కీలను పుస్తక సంపాదకులకు నాగరాజ మరియు వెంకటరమణలకు నిరోజన జరిగింది. ఈ పుస్తకంలో యథార్థ సంఘటనలు నిరూపణంగా ఇందులో వివరణ ఉంది. మరి నా అవగాహన మేరకు నా సమస్త విజ్ఞానం మేరకు అలాగే ఉదయం సెషన్లో అక్క కట్టి పద్మాలు కానీ అలాగే గుంటూరు లక్ష్మీనరసయ్య గారు కానీ అనేక విషయాన్ని మీకు తెలియజేశారు. మరి మనం ఎంత చెప్పుకున్నా అదే విషయం, కాకపోతే పరిస్థితులను బట్టి మరి అలా కొత్తపల్లి వెంకటరమణ గారు ఎప్పుడు కూడా ఒక సందేశాత్మక కార్యక్రమాన్ని తీసుకుంటారు. మరి ముందుగా అభయాన సంక్షేమ సంఘ కార్యనిర్వాహకులకు మేము ఉద్యమ సైనికులు తెలియజేసుకుంటున్నాం. జరుగుతున్న యథార్థ సంఘటనలు నిర్భయంగా ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా నిజమైన అంబేద్కర్ వారసులుగా పనిచేస్తున్న సంఘాల్లో కొత్తపల్లి వెంకటరమణ గారి సంఘం ఒకటి. మరి నా పేరు గురువాడ అప్పారు, దేవసేన ఉపాధ్యక్షుడి, అలాగే మా గౌరవ అధ్యక్షులు వేరణ గారు, మరి మా సహచర కమిటీ ఇది దొరకారావు గారు, మరి ఇందు బాలకృష్ణ గారు, జి రవికుమార్ గారు, అదేవిధంగా మా శాస్త్రాలు ఇంకా మిత్రులు ఉన్నారు, మర్రా చంద్రశేఖర్ గారు. మరి మా సంఘం అనేక సందర్భాలుగా అనేక కార్యకలాపాల్లో కొత్తపల్లి వెంకటరమణ గారు ప్రతి సంఘంలో కూడా సంఘీభావాన్ని తెలియజేసుకుంటూ వచ్చాము. మరి మణిపూర్లో జరిగిన సంఘటన మీద ముందుగా విశాఖ జిల్లాలో కొత్తపల్లి వెంకటరమణ గారితో కలిసి మేము అనేక సందర్భాల్లో నిరసన తెలియజేసాము. అందులో భాగంగానే ఈరోజు కూడా అన్నగారి స్ఫూర్తితో మేము ఈ కార్యక్రమానికి ఇచ్చేసాం. మిత్రులారా, మరి మణిపూర్ రాష్ట్రానికి వస్తే మణిపూర్లో దాదాపు 32 లక్షల నుంచి 35 లక్షల మంది జనాభా, 70% గ్రామీణ ప్రాంతం, మరి 30% పట్టణ ప్రాంతం అంటే లోయ ప్రాంతం. మరి నిజానికి 87% ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు రాజ్యాంగాలు చేపట్టడానికి కారణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతంలో 20 మంది అసెంబ్లీ సభ్యులు ఉండగా, మరి లోయ ప్రాంతంలో 40 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. 90% విస్తీర్ణం ఉన్నటువంటి వైశాల్యం ఉన్నటువంటి మరి భూమిలు కేవలం 10% వైశాల్యం ఉన్నటువంటి భూమిలోని 90% ప్రజలు జీవిస్తున్నారు. ఆ రోజున అంటే మే 22వ తారీఖు ముందు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మరి కోర్టు తీర్పుల ద్వారా కుక్కీలు మైత్రిలో కూడా ఎస్టీ కమిటీకి చెందిన వారు ఉన్నారు. మరి మీరు కూడా ఎస్టీగా మేము మీకు తీర్పు ఇవ్వడం ద్వారా మీరు కూడా హక్కుల్ని సాధించే ఆలోచనతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి 2022లో మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వంలో ఆ రోజు 32 మంది శాసనసభ్యులు బీజేపీ ఏకపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2023 మే నెలలో మరి అక్కడ ఉన్న ప్రభుత్వాలు అలాగే ఏదైతే ఓట్లు ఉన్నాయో మైత్రులకు కూడా ఎస్టీలతో సమానంగా హక్కులు కలిగి ఉంటాయని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం ద్వారా మరి మైత్రులు ఎవరైతే లోయ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళంతా కూడా సమాన హక్కులు కలగాలని అదే ఉద్దేశంతో మరి అప్పుడు ప్రభుత్వ కుట్రలో ఖచ్చితంగా
ఈ ఇరువుల మధ్య గొడవ పెడితే మన అనుకూలు సాధించదని ఏమైతే మనుగోలు ప్రభుత్వాలు ఆలోచించారో దానికి అనుగుణంగానే తీర్పులు కానీ మరి జరిగిన అర్థాలు కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మరి ఈ మైత్రిలో అనేక తెగలు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు, ఇంకా దోపిడీ కులాలు కూడా ఉన్నారు. నిజానికి రెండు తెగల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క దుర్ఘటనని నిర్వహించాలనే ఆలోచనతోనే అక్కడ ప్రభుత్వాలు మరి ఏదైనా చేయాలనే ఆలోచనతోనే ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. మరి అలాంటి స్థితిలో అక్కడ ఉన్న ప్రభుత్వాలు పోలీసులు కూడా మైత్రుల వైపునే ఉంది. అనేక మారణాలు మందుగుడి శాఖలకి అలాగే ఏకే 47 గంటలు విషయంలో కూడా వాళ్ళకి దోచుకునేలాగా సౌలభ్యం ఉండేలాగా ఏర్పాటు చేసి ఈ దుర్ఘటనకి చేశారు. నిజానికి ఒక మత సామరస్యవాద మత మౌఢ్యంతో కూడుకున్నటువంటి ఒక యుద్ధం. ఈ దేశంలో మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు పూర్తిగా హిందూ దేశంగా ప్రకటించాలనే ఆలోచనతోనే అదొక దుర్ఘటన జరిగింది. మరి నిన్నకాలం వల్ల దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కూడా వర్తించమని చెప్పడం కూడా ఈ ఏదైతే ముఖ్యతలకు పొందాలనుకుందో అందులో భాగమే. క్రైస్తవులకు ఈ దేశంలో మైనారిటీలకు ఎలాంటి హక్కులు కూడా లేకుండా చేయాలన్నదే ఇప్పుడు ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే ఈ మైత్రులు ఎవరైతే మరి ఎక్కువ ప్రజలకి తక్కువ కుటుంబాల్లో ఉంటున్నారో వాళ్ళంతా కూడా మాకు కూడా హక్కులు ఉన్నాయి, ప్రభుత్వాలు కోర్టులు తీర్పిచ్చాయని ఆ రోజున ఈ దుర్మార్గుడి పరిస్థితి నెలకొల్పారు. ఇది మామూలు పరిస్థితి కాదు. దేశమంతా కూడా దేశంలో ప్రతి పౌరులు కూడా తలదించుకొని సిగ్గుపడాల్సినటువంటి రోజు మే నెల 2022వ సంవత్సరం. భారత స్త్రీని నగరంగా ఊరేగించి అదేవిధంగా మరి అనేక ప్రదర్శనలు చేసి అత్యాచారాలు చేసి దాదాపు 200 మంది మరణాలకు కారణమైంది అప్పటి ప్రభుత్వం. చాలామంది వాట్సాప్లోనూ సాంఘిక మాధ్యమాల్లోనూ ఏదైనా విషయాలు ఉంటే మరి షేర్ చేసుకునే పరిస్థితి. అప్పుడున్న ప్రభుత్వాలు దాదాపు 60 రోజులు ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ లేకుండా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాలు ఇంటర్నెట్ తప్పించి ఈ యొక్క దారుణానికి ఒడిగట్టినటువంటి సందర్భం. మరి అలాంటి సందర్భంలో మన వరకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 తెగల మధ్య యుద్ధం జరిగింది, 2 తెగల మధ్య మరి పోరాటం జరిగిందని మనకి మసిపూసి మర్యాదగా చేశారు. కానీ నిజానికి మైత్రులు అంటే మనువాదుల ద్వారా మనల్ని పొమ్మనకుండా పొందబెట్టే కార్యక్రమాన్ని 2 తెగల మధ్య తీర్చు రేపడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాంటి దుశ్చర్యలను మరి అవగాహన చేసుకుని మరి ఎన్నో వైఫల్యాలు వచ్చి మన హేమలత గారు వెంకటరమణ గారు దానికి ఒక పుస్తకం ఆవిష్కరణ చేయటం, అది దేశం నలుమూలలా వెళ్ళేలా ప్రయత్నించడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాన్ని మనందరం కూడా ఎంతో సహకరించి సంఘీభావంతో ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి అత్యున్నత కార్యక్రమాలు చేసే ప్రతి సందర్భంలో కూడా మరి మేము మా మిత్ర సంఘాల్లో ఉంటైన నవయ బహుజన సంక్షేమ సంఘానికి ఇప్పుడు కూడా అండదండగా ఉంటాం, తోడుగా ఉంటాం తెలియజేసుకుంటూ మరి ఈ విషయంపై మాట్లాడేటప్పుడు చాలా మంది ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.